ముందుగా నేను మొట్టమొదటిసారి ధర్మవరం అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత నిన్న ధర్మవరం పట్టణానికి వచ్చిన సందర్భంగా ఎర్రాయపాలెం గ్రామం నుంచి ధర్మవరం పట్టణం దాకా ప్రజలు అందించిన అపూర్వ స్వాగతానికి నేను సదా కృతజ్ఞతగా ఉంటాను. జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా పట్టాల శ్రీరామ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శేఖర్ గారికి, ఇతర ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఇటువంటి అపూర్వ స్వాగతం పలికినందుకు, ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మవరం పట్టణానికి నన్ను అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ధర్మవరం లాంటి పట్టణానికి నేను అభ్యర్థిగా రావడం నా పూర్వజన్మ స్ఫూర్తంగా నేను నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తాను. దైవ సంకల్పంతో జరిగిన నా ఎన్నిక అభ్యర్థిగా నా ఒక సంకల్పం, సత్య సంకల్పం తీసుకోవడానికి ప్రేరేపించింది. రాబోయే రోజుల్లో విస్తృతంగా నియోజకవర్గం పర్యటించి, ఇప్పటికే అవగాహన ఉంది ఇక్కడ సమస్యల మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన, సమాజంలోని అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయం మీద అవగాహన ఉంది. మరింత విస్తృతంగా పర్యటించి ఇక్కడ జరుగుతున్న దోపిడీని కూడా చూస్తున్నాను. కొద్ది అవగాహన పెంచుకొని ఏం చేయబోతానో రాబోయే రోజుల్లో నేను ప్రజల ముందు ఉంచిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం కోరుతాను. వాళ్ళ ఆశీర్వాదం మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకు నడుచుకుంటానని కూడా వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ రాష్ట్రంలో ఎటువంటి అరాచక పాలన జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎటువంటి నాటకాలు ఆడారో, ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో మనం చూసాం. మొత్తం రాష్ట్రంలో అందరినీ, ధర్మవరం కూడా ఆ పొలిమేర నుంచి ఈ పొలిమేర దాటినాక అనేక రకాలైన హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా గత 5 ఏళ్లలో ఒక అరాచక పాలన సాగిస్తూ ఆంధ్రప్రదేశ్ను ఒక దోపిడీ ప్రదేశ్గా మార్చేశారు. ఇది కాదు అది కాదు అని కాకుండా ఎక్కడ ఏది కనిపించినా పంచభూతాలను సైతం ఇవాళ ఆక్రమించుకుంటూ, కబ్జాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం పేరుతో జరుగుతున్నది మోసం. సమాజంలోని అన్ని వర్గాలకి అన్యాయం చేశారు. బీసీలని కాదు, ఎస్సీలని కాదు, చివరికి మైనారిటీలు కూడా. అనేక పథకాలు గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలని, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న పథకాలని అన్ని వర్గాలకి రద్దు చేసి, మొత్తం ఒక కర్ణాటకలో బిసిబిల్లి బాధను ఉంటుంది. అనేక రకాలైన కూరగాయలను తీసుకొచ్చి, గతంలో అన్ని రకాల కూరగాయలు, బియ్యము అన్నీ ఉంటే వాటిని తయారు చేసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొన్ని కూరగాయలు వేసి బిసిబిల్లి బాధను కర్ణాటకలో వేస్తారు. దాన్ని అన్నీ కలిపి ఇచ్చి ఇవాళ నేనేదో ప్రత్యేకంగా ఇస్తానని చెప్తాను. గతంలో ఇవన్నీ ఉన్నవే, వాటిని ఒక చోట కలిపి మాయదారి మాటలు చెప్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ అంతా ఇంత కాదు. ఇవాళ నేను ఇప్పుడు చూస్తున్నా, ఉదయం నుంచి కరెంట్ లేదు ధర్మవరంలో. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లాంటి ఎండలో ఈ వేసవి కాలంలో కరెంటు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజలు ఎంత ఇగ్గట్టు ఆయనదే ఏసీలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఆయన మంది మాగదులు, ఆయన ఎమ్మెల్యేలు కూడా విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు. రాష్ట్రానికి కరెంట్ ఇవ్వట్లా, కానీ సోలార్ ప్రాజెక్టుల పేరుతో, బిఎస్పీల పేరుతో
2.5 లక్షల ఎకరాలకి శటగోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు కూడా చాలా పెద్ద ఒక అవినీతి పర్వం రాష్ట్రంలో కొనసాగుతోంది. దాన్ని అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దాని తర్వాత వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, కోర్టు ద్వారా చర్యలు ఉంటాయి. ఎవరైతే మోసాలకు పాల్పడుతున్నారో, సూత్రధారిగా ఉంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా జైలు వెళ్ళాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో, సత్యసాయి జిల్లాలో సోలార్ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి, వాళ్ళ కొన్ని సొంత కొన్ని కంపెనీలు మాత్రం ముందర చూపి షిర్డీ సాయి, ఇండోసోల్ సోలార్కి చేస్తున్న దోపిడీ రాబోయే రోజుల్లో ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ జరుగుతున్న దోపిడీని వాళ్ళు గుర్తించాల్సిన అవసరం, దానికి తగినట్టుగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా. ఇక ధర్మవరం విషయం నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్న నేను వచ్చిన సందర్భంగా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మొదలు 5,100 కోట్ల కార్యక్రమాలు జరిగాయి. చూపించాలి. ఎక్కడైనా రహదారులు నిర్మించాలో ఒకసారి చూపించాలి. ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించాడో చూపించాలి. ఎక్కడ కళాశాల నిర్మించాడో చూపించాలా, ఎక్కడ వైద్యం కోసం ఆసుపత్రి నిర్మించాడో చూపించాలి. ఏంటని అభివృద్ధి ఎక్కడా లేదు. నువ్వు 5,200 కోట్లు బహుశా నీ బ్యాలెన్స్ షీట్ చూపించినట్టున్నావు. నువ్వు దోచుకున్న డబ్బులు పొరపాటున నేను అభివృద్ధి కార్యక్రమాలకు చేశాయని చూపించినట్టున్నావు. 5 కోట్ల ఆస్తున్న ఆసామి ఇవాళ 5,000 కోట్లకి ఎదిగాడంటే దాన్ని ఇవాళ ఆయన చూపించిన పొరపాటున తను దోచుకున్న సొమ్ముని అభివృద్ధి మీద ఖర్చు పెట్టినట్టే ఆయన చూపించే ప్రయత్నం చేసినట్టు. ఇటువంటి మోసం చేయడం కాకుండా ప్రశ్నిస్తారని మాటలు మొదలుపెట్టారు. సత్యకుమార్కి సందులు తెలియదట. సందులు ముందులు తిరగాల్సిన అవసరం నాకు ఖచ్చితంగా ఉంది. నేను ప్రజలతో వెళ్తాను, కానీ సందులు గొంతులు కబ్జాల కోసం, ఖాళీ స్థలాల కోసం మాత్రం నేను వెళ్ళాను. ఖాళీ స్థలాల కోసం నేను వెళ్ళాను. సందులు గొంతులు నేను ప్రజల ద్వారా కలుగుతాను, ప్రజల మధ్యకి వెళ్ళి వెళ్తాను, అన్నీ తెలుసుకుంటా. ఇంకా ఇప్పుడే మొదలయ్యి, అప్పుడే తొందర ఏముంది భయ్యా, చాలా టైం ఉంది. ప్రతి సందుకి వెళ్తా, ప్రతి ఇంటికి వెళ్తా, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లిని, ప్రతి అన్నా తమ్ముడిని కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వివరాలు తీసుకుని ఒక చార్జ్ షీట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ చార్జ్ షీట్కి అనుగుణంగా ఎన్నికలు అయిన తర్వాత ఈ ఓటమి చెందిన అభ్యర్థిని దానికి అనుగుణంగా శిక్షించడం, జైలుకి పంపడం కూడా జరుగుతుంది. ప్రతిదాన్ని ఆయన దోచుకున్న 500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో ధర్మవరం నియోజకవర్గంలో ప్రతి విషయాన్ని బయటికి రావడం మన ప్రజలకు కూడా జరుగుతుంది. అది చెరువులతో సహా, చుట్టలతో సహా, కొండలతో సహా అన్నీ తిరిగిస్తాం. సందులు గొంతులు ఎక్కడి నుంచో వచ్చాడు. అయ్యా మీరు ఒక మాట చెప్పండి నాకు. మీ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి పక్క రాష్ట్రం నుంచి వచ్చారు. నీకు ధర్మవరం నీ తిమ్మంపల్లి ఎంత దూరమో ప్రొద్దుటూరు కూడా అంతే దూరం, గడేకల్ కూడా అంతే దూరం. మీరు స్థానికుడి పేరుతో ఇటువంటి అసమర్థుల్ని గతంలో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. అయితే నేను ఒకటి చెప్తున్నా, మీరు ఎటువంటి విమర్శలన్నా చేసుకోండి, ఏమైనా మాట్లాడుకోండి. నేను ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి ఒక సమర్థ సేవకుడుగా ఉంటా. నువ్వు స్థానికుడు కాదు, నేను స్థానికుడు కాదు. మీరు రేపు మీ ఎంపీ అభ్యర్థి వచ్చినప్పుడు ఏమని ఓట్లు అడుగుతారు? పక్క రాష్ట్రం నుంచి దిగుమతి తీసుకున్నామని చెప్తారా? ఒక భారతీయ జనతా పార్టీకి నేను ఒక కార్యకర్తగా కొన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కార్యకర్త. ఇవాళ కూటమిలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ధర్మవరం అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. దానికి అనుగుణంగా అన్ని పార్టీల నాయకులు, ధర్మవరం ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. పాపం ఇది మింగుడు పడక ఎటువంటి అవాకులు చవాకులు పేరడం, ఆ అహంకారం చూడండి, అహంకారపూరిత మాటలు మాట్లాడు. ఆయన అహంకారం గురించి ఈ మధ్య నేను కథలుగా వింటున్నా. గతంలో ఇంటి దగ్గర మంచినీళ్ళు అడిగితే అది చిత్రావతి పోతున్నాడు కదా, దాంట్లో తాగిపోన్నాడు. ఇంటి ముందర కుర్చీ వేయడని, ముందర కూర్చోడానికి మనిషి కుర్చీ కూడా వేయడని అంత అహంకారం అని చెప్తున్నాడు. ఆ అహంకారాన్ని మొత్తం అంచుతాం. అహంకారాన్ని అంచడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిదాన్ని మీ అహంకారం చేత మాటల్ని సరైన అదే భాషలోనే అర్థమయ్యేలాగా సరిగ్గా సమాధానం చెప్తాం. దాంట్లో ఏమీ వెనకాడేది లేదు. మీరు అభివృద్ధి మీద చర్చకు రండి, మీరు మాట్లాడే సంక్షేమం మీద మీరు చర్చకు రండి.
మీరు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దానికి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి అందులో నిధులని నేను నిరూపిస్తా. మీరు కాదని చెప్పండి, చర్చకు రండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ఇల్లు అంటున్నారు, చర్చకు రండి. జల్ జీవన్ మిషన్ కింద గతంలో 2019 దాకా కేవలం 6,000 ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్ళు అందుతుంటే ఇవాళ 12,000 పైగా ఇళ్లకు నీళ్ళు అందుతుంది. ఒక ఇల్లు 17,761 ఇల్లు మంజూరు చేస్తే ఇవాళకి 3,000 ఇల్లు కూడా నిర్మించలేదు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. మీరేమో విలాసవంతం జీవితం, ప్రతిదే అభివృద్ధికి చర్చకు రమ్మని అంటున్నారు. పత్రికాముఖంగా మీరు చెప్పిన అభివృద్ధి కొంచెం టైం తీసుకోండి, ఏం పర్లేదు, తొందర లేదు. ఇది టైం తీసుకోండి, లెక్కలు వేసుకోండి. మీ బ్యాలెన్స్ షీట్లో డబ్బులు ఏదో చెప్పారు కదా, ఆ అభివృద్ధి పనుల మీద చర్చకు రండి. నేను కూడా సభ్యులు గుండెలు తిరిగి మొత్తం వివరాలు తీసుకుంటా. వివరాలు తీసుకున్న తర్వాత అభివృద్ధి మీద చర్చ పెడతాం, సంక్షేమం మీద కూడా చర్చ పెడతాం. ఏ పథకానికి ఎక్కడి నుంచి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చాయో దానికి మీరు ఏ రకంగా స్టిక్కర్లు వేసుకొని టంకా భయించి ఉంటారో ప్రజల ముందు పెడతాం. ధైర్యం ఉంటే ఏదో ఒక రోజు డేట్ ఫిక్స్ చేసి అభివృద్ధి మీద చర్చకు రావాలి. మీరు చెప్తున్న అభివృద్ధి మీద కూలంకషంగా రాష్ట్రంలో నేను ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారికే సవాల్ ఇస్తున్నా. రాష్ట్రంలో జగన్మోహన్ ఇక్కడ రాష్ట్రం గురించే మాట్లాడాలను చేతనైతే ఎవరైనా సరే మీరు అధికారులు సహా లేదా టీములు వేసుకుని ప్రైవేట్ టీములు వేసుకుని ఎవరన్నా రండి. రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రం నుంచి వచ్చిన నిధులతో జరుగుతుందా, మీరు చేసిన నిధులు 22.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మీరు ఇచ్చిన 2.5 లక్షల కోట్లు అంటే మిగతా డబ్బులు ఎక్కడ పోయినా? ఎక్కడ ఒక రహదారి నిర్మించలే, కొత్తగా ఒక హాస్పిటల్ నిర్మించలే, కొత్తగా విద్యాలయం నిర్మించలే. ఇవన్నీ వస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ కిందనో నేషనల్ హెల్త్ మిషన్ కిందనో వస్తున్న నిధుల్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, మురికి నీటి నిర్వహణ కోసం, మంచినీటి కోసం ఆర్థిక సంఘం ద్వారా నిధులు ఇస్తే వాటిని కూడా లాగేసుకున్నాం. లాగి గతంలో చెప్పారు లేదు కరెంటు బకాయిల కోసం అకౌంట్ నుంచి మరలించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటీసులు పంపారు కరెంటు బకాయిలు కట్టారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయాయి? ఎవరి జేబుల్లోకి పోయాయి? ప్రతి గ్రామంలో ప్రజలను దీని విషయంలో చైతన్యవంతం చేశారు. గ్రామీణ ఉపాధి పథకం కింద ఇస్తున్న 1,000 కోట్ల నిధులు కూడా ఇప్పటికే 55,000 కోట్ల 5 సంవత్సరాల నిధులు వచ్చాయి. ఆ నిధులు ఎక్కడ పోయా? గ్రామాల్లో ఎక్కడన్నా ఒక్క శ్మశానం నిర్మించట్లా, ఒక్క సిమెంట్ రోడ్డు వేయట్లా, ఒక ఎల్ఈడి బల్బు కొత్తగా చేర్చట్లేదు. గ్రామీణ ఉపాధి పథకం కింద వచ్చిన నిధులు కూడా చివరికి గ్రామీణ పథకంలో ఉపాధి పథకంలో కార్డు హోల్డర్లు ఒక్కొక్క కార్డు హోల్డర్ని కూడా కమిషన్ తీసుకుంటారు. అందరి ఎమ్మెల్యేలు తీసుకుంటే నేను కాస్త ఎక్కువ తీసుకుంటాను. ఒక్కొక్క కార్డు మీద నెలకి 200 రూపాయలు కమిషన్ తీసుకుంటాను. కేబుల్ టీవీల మీద కమిషన్ తీసుకుంటాను. మీ కమిషన్ల బాగోట్లన్నీ, మీ కబ్జాల పర్వాన్ని మొత్తం బయట పెట్టడం జరుగుతుంది. ప్రజల ముందుకు పెడతాం. ప్రజలు న్యాయ నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా నెల రోజులు నిలవాల్సింది, నెల రోజులు తినబోతు రుచులు ఎందుకు ప్రతి విషయాన్ని బయట పెడతాం. అయితే మళ్ళీ బహిరంగ సవాల్ అభివృద్ధి మీద మీరు డేట్ నిర్ణయించి చర్చ పెట్టండి. చర్చ కూర్చున్నాం. ప్రజా సమక్షంలోనే ప్రజాకోర్టులోనే అభివృద్ధి మీద చర్చ పెట్టి